కొండాపురం మండలం గానిపంట గ్రామంలో నిన్నటి రోజు సుమారు 7:30-8 గంటల ప్రాంతంలో ఆ ప్రాంతానికి చెందినటువంటి రసూల్ అనే వ్యక్తి ఎస్సీ మాది సామాజిక చెందినటువంటి రసూల్ని కారు బైకు గుద్దుకున్నటువంటి చిన్న సంఘటనలో కొంతమంది అక్కడ ఉన్నటువంటి కమ్మ భూస్వాములు అతన్ని కొట్టి చంపి బాగలేయడం జరిగింది. ఈ విషయం తెలిసినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ ఈ విషయం తెలిసిన బహుజన్ సమాజ్ ఆ గ్రామాన్ని సందర్శించి ఉదయాన్నే 7 గంటల నుంచి ఆ గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ నాయకత్వం కూడా ఆ కుటుంబానికి న్యాయం చేసే కొరకు దానికోసం కూడా ఆడే వెయిట్ చేసాము. అక్కడ ఏంటువంటి కొన్ని ఆందోళన కార్యక్రమాలు ఆ శవాన్ని తీసుకొచ్చేసి రోడ్డు మీద కూర్చోబెట్టి న్యాయం చేయాలని బంధువులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టి కొన్ని డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ చాలా స్పష్టంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. ఎవరైతే చనిపోయాడు ఆ కుటుంబానికి ఖచ్చితంగా ఎస్సీ రాష్ట్రానికి సంబంధించినటువంటి సదుపాయాలు ఉన్నాయో అవి తక్షణం రిలీజ్ చేసి ఆ కుటుంబానికి ఉద్యోగంతో పాటు కాంపెన్సేషన్తో పాటు ఆ కుటుంబాన్ని కూడా రక్షణ కల్పించాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ మృతికి కారణమైనటువంటి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగి ఆర్ఐ ఉన్నారో ఆ ఆర్ఐని శాశ్వతంగా విధులను తొలగించాలని బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అరాచకాలు మితిమీరిపోతూ ఉన్నాయి. ఇటీవల నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్పినటువంటి సర్వే చెప్తా ఉంది, భారతదేశం మొత్తంగా అంతిమంగా ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల మీద దాడులు పెరిగిపోయినాయి, హింస పెరిగిపోయింది, ఫేక్ న్యూస్ పెరిగిపోయింది చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ ఎన్డీఏ ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పాలని మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే ఈ మృతుడికి కారణమైనటువంటి ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యులైనటువంటి ఆర్ఐని ఖచ్చితంగా విధుల నుంచి తొలగించే వరకు బహుజన్ సమాజ్ పార్టీ పోరాటం చేస్తాం. అదేవిధంగా ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి కాంపెన్సేషన్ ఏమి ఆ మృతులు జరగాల్సినటువంటి న్యాయం ఏదైతే ఉందో ఆ న్యాయం అందే వరకు బహుజన్ సమాజ్ పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉండి ఆ కుటుంబానికి భరోసాగా ఉంటామని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్, జై భారత్.